రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ కొనసాగుతోంది. పలు చోట్ల వడగండ్ల వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. 3 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్స్ తెలిపారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో 40 డిగ్రీలు దాటాయని చెప్పారు. ఈ నెలాఖరు వరకు టెంపరేచర్స్ 38 నుంచి 40 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మరట్వాడ ప్రాంతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఎండల తీవ్రత ఉన్నట్లు తెలిపింది. సాయంత్రం సమయంలో ఏర్పడుతున్న క్యుములో నింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. తూర్పు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్. ముఖ్యంగా నార్త్, పశ్చిమ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడే ఛాన్స్ ఉందన్నారు శ్రీనివాస్. వేడిమి బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనకి అనుకూల వాతావరణం అంటే ఈ తేమగాలులు రావడానికి అనుకూలమైన పరిణామం సినాప్టిక్ ఫీచర్ ఏదైనా ఉన్నట్టయితే మనకి మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఇలాగ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, కొన్ని చోట్ల వడగళ్ళు, వానలు కూడా జనరల్గా వస్తుంటాయి. ఇలాంటి వాతావరణం మనకి ఈ మార్చి నెలలో ఇంచుమించు ఒక వారం రోజుల పైనుంచి కూడా మనకి కొనసాగుతోంది. దీనికి కారణం మనకి తెలంగాణకి పశ్చిమ దిక్కులోను అలాగే వాయువ్య దిక్కులోను మనకి ఈ ట్రఫ్ ఆఫ్ లో ప్రెషరు, ఈ ద్రోణి ఇటువంటివి ఏర్పడుతుండటం వల్ల వీటి ద్వారా మనకి ఈ తేమగాళ్ళు ప్రవేశిస్తున్నాయి. వచ్చే 3 రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు శ్రీనివాస్. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 40 డిగ్రీల టెంపరేచర్లు దాటిందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లోనూ టెంపరేచర్లు పెరుగుతున్నాయని చెప్పారు. జిల్లాల్లో కూడా 35 నుంచి 38 డిగ్రీల మధ్య బానుడి ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ నెలాఖరు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 38 నుంచి 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. ప్రస్తుతం మనం నిన్నటి టెంపరేచర్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ ప్రాంతంలో 40 డిగ్రీలు దాటి 40.3 డిగ్రీలు రికార్డ్ అవడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో మనకి ప్రస్తుతం 35 నుంచి 40 డిగ్రీల వరకు చేరుకున్నాం. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో కూడా 38 డిగ్రీలు దాటి టెంపరేచర్లు ఉన్నాయి. మన సిటీలో కూడా ఈ రోజు 37 డిగ్రీలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపటికి 38 డిగ్రీలు అయ్యే అవకాశం ఉంది. రాగల 3-4 రోజుల నుంచి మళ్ళీ రెగ్యులర్ గా మనకి టెంపరేచర్లు గ్రాడ్యువల్ గా పెరిగే అవకాశం ఉంది. ఉక్కపోత కారణంగా సాయంత్రం వేళల్లోనే ఎక్కువగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఉంటుందని వివరించింది.